హాయ్ హలో అండి. ఈ వర్షాకాలం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పడని వర్షాలకు ఈ భూమి కొంచెం తడిసిందంటే లోపల వేడెక్కి భూమి వేడెక్కి లోపల ఉన్న పాములు అయితే అన్నీ బయటకు వచ్చేస్తాయి. మాకు రీసెంట్లీ అలాగే జరిగింది. ఏంటంటే ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. పామును అయితే మేము ఫోన్ చేసి పిలిపించాము స్నేక్ క్యాచర్స్ వాళ్ళనైతే. అది చిన్న నాగమ్మ పిల్ల అండి. ఎంత ఉందంటే చూడండి, అది ఎంత ఉంది, ఇంతే ఒక మన చెయ్యి అంతనే ఉంటుంది నాగంబాం పిల్ల. అది ఈ పైప్ లోపలికి వెళ్ళిపోయిందండి. అంటే ఫస్ట్ మా గేట్ ముంగట వచ్చి పడుకుంది. మా పాప చూసేసరికి అది సైడ్ గోడల్లోకి వెళ్ళిపోయిందండి. పక్కన మాది చెట్లది ఉందండి, ఆ చెట్లల్లోకి వెళ్ళిపోయింది. అది ఎంత ఉందండి, ఆ చెట్లలోకి వెళ్ళిపోయి అసలు రావట్లేదు బయటకి. ఎంత చూసినా కానీ ఒక ½ చూసాము వస్తుందేమో చూద్దామని, అంటే అసలు రావట్లేదు. ఇంకా లాభం లేదని మా పిల్లలు అయితే బయట ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. ఇక్కడ ఇంటి ముంగట 5-6 మంది పిల్లలు ఉన్నారు, ఆడుకుంటారు. ఎవరికైనా ఏమన్నా అయితే ప్రమాదం కదండి, చిన్నపిల్లలు కదా వాళ్ళని. ఇంకా స్నేక్ క్యాచర్కి అయితే ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే అతనైతే వచ్చాడు. ఒక ½ వచ్చాడు. ½ వరకు కూడా అది ఆ పైపులోనే ఉంది. అది మా దగ్గర చెట్లు ఎక్కువ ఉన్నాయండి. మా పక్కన ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఒక చెరువు ఉందండి మాకు. ఆ చెరువు ఉంది ఇక్కడ. అన్నీ మళ్ళా చెట్లు బాగా ఉన్నాయండి. నెమలీలు చెట్లు, అన్ని ఉడతలు, అన్నీ చాలా పక్షులు ఇట్లా చాలా ఉన్నాయండి. పాములు అయితే ఇంకా చెప్పొద్దండి, విపరీతమైన పాములు అయితే ఉంటాయి ఇక్కడ. అసలు మీకు ఎన్ని రకాల పాములు చూడాలనుకుంటారో అన్ని రకాలు చూడొచ్చండి మా దగ్గర. అంత ఉంటాయి. రోజుకు మా ఇంట్లో పనిచేస్తుంది అమ్మాయి, రోజు ఒక 2 రకాలైనా చూసి అమ్మాయి వాళ్ళ నేను ఈ పాముని చూసిన, అమ్మాయి వాళ్ళ ఈ పాముని చూసిన అని రోజు చెప్తుంటుంది. పాములు అయితే విపరీతంగా ఉన్నాయండి మా దగ్గర అయితే. ఇది చిన్న పిల్ల అండి, నాగంబాము పిల్ల. ఇది పెద్ద తల్లి ఎక్కడుందో మరి, ఇంకా పిల్లలు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇది ఒక్కటైతే ఎట్లనో వచ్చింది మా దగ్గర, మా సైడ్ అయితే వచ్చినట్టుంది. అది ఎంత దూరంలో ఉందో కూడా తెలియదు, దగ్గరలో ఉందో దూరంలో ఉందో కూడా తెలీదు. వచ్చింది, అది వచ్చి అట్లా జరిగింది. అస్సలు బయటకైతే రావట్లేదు. ఇంకా లాభం లేదని స్నేక్ క్యాచర్లకైతే ఫోన్ చేసాము. అతను వచ్చాడు. చూడండి, అతను వచ్చి కూడా ఎంత ధైర్యంగా చూస్తున్నాడు. మనమైతే అలా చూస్తామా, అమ్మో ఎక్కడ కాటేస్తుందా అని తలకాయ ఇట్లా తింపేసుకుంటాం కదా. అతను తలకాయ దాని కింద పెట్టి కట్టెపుల్లతోటి ఇలా అన్నట్లో లేదో కథం బయటకు వచ్చేసింది. అది చూడండి ఎంత బాగా వచ్చిందో బయటకు. అది రాగానే దాని తోకి ఇలా పట్టేసుకున్నాడు. మేము అనుకున్నాం అతను కరిచిందేమో అని అనుకున్నాము, కాదేదో గీసుకుపోయిందని అంటున్నాడు అతనైతే. అసలు చూడండి, ఇగో అది చిన్నగా ఉంది. పడిగ మాత్రం విపరీతంగా, నన్నైతే స్టార్టింగ్లో చూసినప్పుడైతే నా పడిగ ఇట్లా విప్పిందండి నన్ను చూసుకుంటా. నాకు చాలా భయం వేసింది. అతడు వచ్చినాక పట్టుకున్నాక కూడా చూడండి, ఆ డబ్బాలకు పొమ్మంటే పోవట్లేదు. అసలు పడిగ చూడండి ఎట్లా విప్పుతుందో. చూస్తే చిన్నగా ఉంది. అదే శాస్త్రం ఉంది కదండి, పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చాలా చాలా పవర్ మీద ఉందండి అదైతే. అమ్మో చాలా భయం వేసింది. కానీ పిల్లలు పాములతోటి జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి.